ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఎరీ సిల్క్ భౌగోళిక సూచిక ట్యాగును పొందింది? మేఘాలయ. మేఘాలయకు చెందిన ఎరీ సిల్క్ భౌగోళిక సూచిక ట్యాగును పొందింది. ఈ ఎరీ సిల్క్ మేఘాలయ యొక్క వారసత్వం. దీనిని కాశీ సమాజం సంరక్షిస్తున్నది. దీని ఉత్పత్తి పట్టు పురుగులకు హాని కలిగించదు కాబట్టి దీనిని అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్యాబ్రిక్ స్థిరత్వం, సంప్రదాయం మరియు చేతి పనులను సూచిస్తుంది. జూలై 2025లో ఏ దేశం యుఎన్ఓ భద్రతా మండలికి అధ్యక్షత వహిస్తున్నది? పాకిస్తాన్. పాకిస్తాను జూలై నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనగా యుఎన్ఎస్సి అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రపంచాన్ని సురక్షితంగా మరియు శాంతియుతంగా ఉంచడంలో సహాయపడటానికి ఇది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ యుఎన్ భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటాయి మరియు ప్రతి ఒక్కరూ ఒక నెల పాటు అధ్యక్షుడిగా ఉండటానికి పొందుతారు. ఈ జూలై మంత్ పాకిస్తాన్ వంతు. ఇప్పుడు జూలై అధ్యక్షుడిగా పాకిస్తాన్ కౌన్సిల్ సమావేశాలకు నాయకత్వం వహిస్తుంది మరియు ఏ అంశాలపై దృష్టి పెట్టాలో నిర్ణయించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఔషధ తయారీలో ఉపయోగించే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజు ఉత్పత్తికి ఉపయోగించే ప్రధాన ముడి పదార్థం ఏమిటి? శుద్ధి చేసిన కలపగుజ్జు. ఇటీవల హైదరాబాదులోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. దీనితో మరణాల సంఖ్య 36కు పెరిగింది. ఈ యూనిట్ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ని తయారు చేస్తుంది. ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది శుద్ధి చేసిన కలపగుజ్జు నుండి సేకరించిన స్వేచ్ఛగా ప్రవహించే పొడి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశం ఏది? రష్యా. రష్యా దేశం అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఆగస్టు 2021లో తాలిబాన్ సమూహం అధికారంలోకి వచ్చిన తర్వాత అలా చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ గుర్తింపు అంతర్జాతీయ సంబంధాలలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది మరియు ఇతర దేశాలు ఆఫ్ఘనిస్తాన్ ముందుకు సాగడంలో ఎలా పాల్గొంటాయో ప్రభావితం చేయవచ్చు. చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించే దిశగా ఏ కంపెనీ నిలిచింది? ఎన్విడియా. హై అండ్ ఏఐ చిప్లలో ప్రపంచ అగ్రగామి అయిన ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించనుంది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ $3.92 ట్రిలియన్ పెరిగింది. డిసెంబర్ 26, 2024న యాపిల్ నెలకొల్పిన $3.915 ట్రిలియన్ రికార్డును అధిగమించింది. ఇది ఎన్విడియాకి మాత్రమే కాకుండా మొత్తం టెక్నాలజీ మరియు ఆర్థిక ప్రపంచానికి ఒక విప్లవాత్మక క్షణాన్ని సూచిస్తుంది. జూలై 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కేశవన్ రామచంద్రన్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1, 2025 నుండి కేశవన్ రామచంద్రన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన నియంత్రణ విభాగంను పర్యవేక్షిస్తారు. గతంలో కేశవన్ రిస్క్ మానిటరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. కరెన్సీ నిర్వహణ, బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ పర్యవేక్షణ, శిక్షణ మరియు పరిపాలనలో ఆయనకు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సాక్ష్యం 3000 అనేది
ఏ సంస్థ అభివృద్ధి చేసిన అధిక సామర్థ్యం గల స్విచ్ రూటర్? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనగా సిడాట్. ఇటీవల టెలికమ్యూనికేషన్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి స్వావలంబన మరియు ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడానికి అధిక సామర్థ్యం గల సాక్ష్యం 3000ను ప్రారంభించారు. ఈ సాక్ష్యం 3000 అనేది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అభివృద్ధి చేసిన కాంపాక్ట్ 25.6 టెరాబిట్స్ ఫర్ సెకండ్ స్విచ్ రూటర్. ఇది ఆధునిక డేటా సెంటర్లు, పెద్ద సంస్థలు, టెలికాం ఆపరేటర్లు మరియు హైపర్ సెల్ డేటా సెంటర్ల కోసం నిర్మించబడింది. డెంగ్యూ ఆల్ అనే వ్యాక్సిన్ ఏ వ్యాధికి అభివృద్ధి చేయబడింది? డెంగ్యూ. ఇటీవల భారతదేశం స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ అనగా డెంగ్యూ ఆల్ యొక్క 3వ దశ క్లినికల్ ట్రయల్లో 50% నమోదును చేరుకుంది. డెంగ్యూ ఆలును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి లైసెన్స్ కింద పనాసియా బయోటెక్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది నిష్క్రియాత్మక పదార్థాలు మినహా ఈ NIH వ్యాక్సిన్ మాదిరిగానే డెంగ్యూ వైరస్ ఉపరకాల యొక్క బలహీనమైన రూపాలను కలిగి ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనగా ICMR బహుళ సంస్థల ద్వారా దాని భద్రత మరియు ప్రభావాన్ని అంచనా వేస్తుంది. జూలై 2025లో ముఖ్యమంత్రి గురు శిష్య పరంపర యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. ఇటీవల బీహార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గురు శిష్య పరంపర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గురువుకి నెలకు 15,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వబడుతుంది. సంగీతకారుడికి నెలకు 7,500 రూపాయలు, ఇక శిష్యులకు నెలకు 3,000 రూపాయలు ఇవ్వబడుతుంది. దాదాపు అంతరించిపోయిన జానపద కథలు, జానపద నాటకం, జానపద నృత్యం, జానపద సంగీతం, జానపద వాయిద్యాలు, శాస్త్రీయ కళ మరియు చిత్రలేఖనాన్ని బోధించడానికి ఈ పథకం మద్దతిస్తుంది. భవిష్యత్తు తరాల కోసం బీహార్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ హౌస్ ఆఫ్ అడ్రస్ ప్రాజెక్టును ప్రారంభించిన నగరం ఏది? ఇండోర్, మధ్యప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ హౌస్ ఆఫ్ అడ్రస్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన త్వరిత ప్రతిస్పందన కోడులతో అనగా QR కోడులతో కూడిన ప్రత్యేక డిజిటల్ ప్లేట్లు ప్రతి ఇంటి వెలుపల ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం యొక్క DGPN అనగా డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంది. ఆర్థిక మోసం ప్రమాద సూచికను ప్రారంభించిన సంస్థ ఏది? టెలికమ్యూనికేషన్ విభాగం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు మరియు కోఆపరేటివ్ బ్యాంకులను ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఉపయోగించాలని ఆదేశించింది. ఈ FRIని టెలికమ్యూనికేషన్ విభాగం యొక్క డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రారంభించింది. ఇది ఫైనాన్షియల్ మోసం రిస్క్గా గుర్తించే రిస్క్ ఆధారిత సాధనం. ఇది బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రొవైడర్లు కస్టమర్లను రక్షించడంలో సహాయపడుతుంది. సి ఫ్లడ్ ప్లాట్ఫామ్ను ఏ 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి
సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఈ సీ ఫ్లడ్ అనగా ఏకీకృత వరద అంచనా వ్యవస్థ. దీనిని పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మరియు సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజువనేషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అభివృద్ధి చేశాయి. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫోటోనిక్ రాడార్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ఇటీవల రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫోటోనిక్ రాడార్ను అభివృద్ధి చేసింది. ఇది తదుపరి తరం రాడార్ ఆవిష్కరణలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒకటిగా నిలుపుతుంది. ఫోటోనిక్ రాడార్ సాంప్రదాయ ఎలక్ట్రానిక్ సిగ్నల్కు బదులుగా కాంతి ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతికత అధిక బ్యాండ్విడ్త్ మరియు మెరుగైన రెజల్యూషన్ను ఇస్తుంది. ఇది అతి చిన్న వస్తువులను కూడా గొప్ప ఖచ్చితత్వంతో గుర్తించగలదు. రీక్లైమ్ ఫ్రేమ్వర్క్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? బొగ్గు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోల్. బొగ్గు మంత్రిత్వ శాఖ జూలై 4, 2025న రీక్లైమ్ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది. ఈ రీక్లైమ్ అనగా సమగ్ర గనుల మూసివేత కోసం స్థానిక చర్యల ద్వారా పర్యావరణ వ్యవస్థలు మరియు సంఘాలను పునరుజ్జింపచేయడం. ఇది గనుల మూసివేత కోసం ఒక కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మరియు అభివృద్ధి ప్రణాళిక. దీనిని బొగ్గు మంత్రిత్వ శాఖ కింద ఉన్న కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో కలిసి అభివృద్ధి చేసింది. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ విభాగం ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. ఇటీవల భారత ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 1,00,000 కోట్ల నిధులతో పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకాన్ని ఆమోదించింది. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకం ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రైవేటు రంగం ఎదుర్కొంటున్న నిధుల సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ విభాగం. వార్తల్లో కనిపించిన ఫాసియోలెల్లా స్మితి ఏ జాతికి చెందినది? డీప్ సీ ఈల్. భారతీయ శాస్త్రవేత్తలు ఇటీవల అరేబియా సముద్రంలో ఫాసియోలెల్లా స్మితి అనే కొత్త డీప్ సీ ఈల్ జాతిని కనుగొన్నారు. దీనిని లక్నోలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది నెట్టా స్టొమటెడా కుటుంబానికి చెందినది. ఇది సముద్రపు అడుగు భాగంలో లేదా అవక్షేపాలలో బొరియల్లో నివసిస్తుంది.